అపోజిట్ పౌల్ గారు ఈయన అనేక మందిని హింసించి ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఫస్ట్ ఏడీలో అనేక మంది క్రైస్తవుల్ని హింసించాడు ఈయన చూడగలి. అయితే ఈయనకి ఆ రోజుల్లోనే 3 డాక్టరేట్స్ ఉన్నాయి, 3 PhDs ఆ రోజుల్లోనే చేశారు. అండ్ ఈయన ఆ రోజుల్లోనే 3 కంట్రీ సిటిజన్షిప్స్ ని పొందగలిగిన వ్యక్తి. ఈయన అనర్గళంగా చాలా భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి, చాలా జ్ఞానంతో తత్వజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈయన 66 ADలో ఎవరైతే క్రైస్తవులు హింసించాడో ఆ క్రైస్తవులు హింసిస్తూ చివరికి ఈయనే క్రైస్తవుడిగా మారి ఆయన కోసం అత్సాక్షిగా శిరశ్ఛేదం పొంది ఇది సీమోను పేతురు యొక్క స్టాట్యూ. సో సామాన్యమైన జాలరిని పట్టుకొని సువార్తికుడిగా చేసినటువంటి పేతురు, 3 సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకున్నటువంటి పేతురు, 3000 మంది మధ్యలో యేసు ప్రభు మీరు చంపారు, మీరు సిలువ వేశారు, ఆయన తిరిగి లేచాడని ధైర్యంగా చెప్పినటువంటి ఈ పేతురు, సమాజానికి ఒక సువార్తను అందించినటువంటి పేతురు యొక్క స్టాట్యూ దగ్గర మనం ఉన్నాం.